రుద్రంగి మండల కేంద్రంలోని శివాలయం ఎదురుగా ఉన్నటువంటి 966/బి 940 సర్వే నంబర్ గల భూమి యజమానులు పడాల సురేష్, పడాల కవిత, చిలగాని రాజా, మహమ్మద్ చాంద్ పాషా, సడాల అరుణ అనే వీరు ఇంటి నిర్మాణం కోసం గతంలో ఒకరి వద్ద నుంచి స్థలం కొనుగోలు చేయగా ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని పనులు మొదలుపెట్టారు. ఇంతలోనే ఒక నాయకుడు ఇది నా స్థలం అంటూ పనులు ఆపేశారని, ఈ విషయంపై కోర్టుకు అన్ని ఆధారాలతో వెళ్లామని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ నాయకుని ఆగడాలకు అంతు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి ఈ స్థలం కొనుగోలు చేశామని, ఈ భూమి ఒకరి నుండి ఒకరికి ఇద్దరి తర్వాత మేము కొనుగోలు చేశామని, ఒకవేళ ఆ నాయకునికి ఇక్కడ భూమి ఉంటే అప్పుడు ఎందుకు ఆపలేదని మండిపడుతున్నారు. ఎందుకంటే తాము పేదవారమని, మమ్మల్ని ఏం చేసినా ఎవరూ పట్టించుకునేవారు లేరనే ఉద్దేశంతో రాజకీయ అండదండలతోనే అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ మాకు అడ్డు వస్తున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఫోన్ ద్వారా వివరణ కోరగా భూ యజమానులు కోర్టుకు పోయిన విషయం వాస్తవమేనని, కానీ కోర్టు ఎలాంటి తీర్పును ఇయ్యలేదని, ఈ విషయంపై విచారణ జరపాలని డిపిఓకు కోర్టు తెలపగా డిపిఓ ఆదేశాల మేరకు మోఖ వద్దకు వెళ్లి భూమి సర్వే చేసి పై అధికారులకు పంపామని, పై అధికారుల నుండి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. మొన్న నేను పోతే మైనార్టీ తరఫున నేను పోతే ఏమంటాడు, నీ దండం పెడతా, నా దగ్గరికి రాకు, మీరు బయట పెట్టే ఆ కని నుంచి మొత్తం తీసుకుంటాను. ఆ కని ఉన్న చూడు, ఆ కని నుంచి ఇప్పుడు ఇది ఇంకోటి కాదు, నేను పట్టుకుంటాను. ఉంది ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, మూడు నెలలు ఆపి పర్మిషన్స్ ఇచ్చారు. నాలా కన్వెన్షన్ ఉన్నాయి అన్నీ ఉండగా మళ్ళీ సర్వేర్ వచ్చి మళ్ళీ కొలుతామని అదని ఇదని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. పొద్దుపూరి లింగారెడ్డి అసలు పొద్దుపూరి లింగారెడ్డిది ఇక్కడ ఏం లేదు, పక్కపంటి జాగాలు లేవు, అన్నీ అమ్ముకున్నాడు. పక్కపంటి వాళ్ళకి అమ్మిండు, అక్కడి నుంచి ఇక్కడ అన్ని ఒక 20 మందిని ఇట్లా చేస్తుండు. మమ్మల్ని అయితే ఆయన సర్వే నెంబర్ కాదు ఏది కాదు, మా దానిలో ఇరికి మమ్మల్ని బాధ పెడుతుండు. ఇది ఏంటిదన్నా మాకు అర్థమవుతలేదు. కోర్టుకు వేయండు, కోర్టు నుంచి వచ్చుతాం మొట్టికాయ చెల్లగొట్టిరు, ఎలా గోస పుచ్చుకుంటుండు. ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి ఇల్లు సగం అయిపోయింది. వాళ్ళను పని వాళ్ళను బెదిరించుడు ఏమైనా గ్రామ పంచాయతీ నక్ష కూడా తప్పే అంటారు. గ్రామ పంచాయతీ వాళ్ళే రాసిరట, అది అధికారంగా లేదట. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా తప్పు చేసిరని మాట్లాడుతున్నారు వాళ్ళు. పడాల సురేష్ రుద్రంగి అను నేను గత 20 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ ఫైనాన్స్ ద్వారా ఈ భూమి కొన్నాము. మాంతుకు మాకు ఫైనాన్స్ ఇచ్చిన జాగా లోపల మేము ముగ్గు పోసుకున్నాం, పునాదులు తీసినాం, అంతా చేసినా కానీ గోవిందారపు లచ్చిరెడ్డి ఫైనాన్స్కి అమ్మిండు. తర్వాత ఇప్పుడు వాళ్ళ అల్లుడు అది మన వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి గారు ఇక్కడ ఆపిండు. మేము పునాదులు తీసిన తర్వాత పొక్కలు గూడుపుండి మాట్లాడదాం అని అన్నాడు. అంటే నేను మొత్తం పొక్కలు సుతా తీసినవి గూడిపేసిన. మాట్లాడేటందుకు ఎంపీటీసీ రమ్మన్న అత్తలే, సర్పంచ్ రమ్మన్న అత్తలే, జడ్పీటీసీ రమ్మన్న రాలేడు. ఆఖరికి సిఐ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రుతిలో సిఐ ఉన్నప్పుడు ఆ సిఐ గారి దగ్గర సుధా పోయినాం. సిఐ గారు సుధా రమ్మన్నాడు, అంటే రాలేడు, ఏదో పని ఉందనుకుంటే తప్పించిండు. ఇకనైనా మాకు అందరు పెద్దలు సహకరించి న్యాయం చేయండి అని కోరుచున్నాం. మా భర్త ఆరోగ్యం మంచిగా లేక మా భర్త చనిపోయిండు. మా భర్త చనిపోయినాక 5-6 ఏళ్ళు నేను యువతలకి రాలేదు. మా కోడలు, మా చిన్న కొడుకు చచ్చిపోయిండు, 3 పిల్లలు. మరి నేనేం ఆధారం చేసుకొని నా పిల్లలు పట్టుకొని ఉండాలంటే నేను 4 గుంటల భూమి వాళ్ళకు నేను నా భర్త చనిపోయినాక రిజిస్టర్ చేసిన. నా కోడలు అమ్ముదామన్నా, ఇంట్లో కచ్చి కడదామన్నా నా భర్త లేడు, నా కొడుకు లేడు, మమ్మల్ని బాగా గోసగుచ్చుకుంటుండు. రెడ్డి అమ్మలేదు అని కురుపు ఎవరు చేస్తారో, లింగారెడ్డి తండ్రి అమ్మిండు, కొన్నము. లింగారెడ్డి, రాయరెడ్డి, గంగధరి, చిన్నరెడ్డి మమ్మల్ని ఇప్పుడు బాగా గోసగుచ్చుకుంటుండు. ఆ చిన్నరెడ్డికి నౌకరు ఉన్నది, ఆయన రాడు, వీళ్ళని దోలేస్తారు. నా పిల్లలకు నాకు నా చిన్న కొడుకు 2 బిడ్డలు, ఒక్క కొడుకు 5 నెలల పిల్లగాడినప్పుడు నా కొడుకు చచ్చిపోయిండు. అయ్యా గవర్నమెంట్ సార్కు మీకు అందరికి నమస్కారం చేసి చెప్తున్నా, మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, మేము బతుకుటానికి బాగా గోసున్నది.
దయచేసి మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నా. అలా రాజకీయం నా బట్ట పేలికలు ముడిగట్టకండి.